మీకు కోపం ఎక్కువ? ఇప్పుడు చాలా సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ. అంటే అంత వేరంగా రాదు. వస్తే అవతల కొట్టేసి అలా ఉండదు, గట్టిగా అరుస్తాను, అది అవతల తీసుకోలేదు. స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూసాను నాకు. దానివల్ల ఆ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోప్పడేవాడిని, చాలా కోల్పోయాను కూడా కోపం వల్ల. అప్పటి నుంచి బయటపడి సరే కామెడీగా వెళ్దామని కొంచెం నవ్వుతూ ఉంటామని అట్లా. చాలామంది అంటారు, చాలామంది తెలిసిందే, విపరీతమైన పెయిన్లు, డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని. నిజం. మీ పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్? చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నీ. అంటే పూర్తిగా తగలలేదు, మధ్య మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ. అది కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అలా ఉన్నాయి. మీరు లవ్ ఫెయిల్యూరా? చాలాసార్లు అయింది. చాలా సూపర్. 2-3 సార్లు అయింది. 2-3 సార్లు. ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అనుకున్నా, తర్వాత రెండోసారి ఆ థాట్ రాలే. ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అని రెండోసారి థాట్ రాలే. ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నా. అయ్యో, నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు? నెగిటివ్ వైపు వెళ్ళిపోయా. ఒక అమ్మాయి అలా కాదురా, ఎలా ఉండాలిరా అంది, ఏదో బాగుందని ఆ అమ్మాయికి ప్రిపేర్ చేశా. సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాష్ అని అర్థమైంది. నేను నమ్మను అసలు లవ్. ఏం నమ్ముతారు ఈ జనరేషన్ అసలు నమ్మను లవ్. అయితే ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటే? ఏ బొంగ ఉండదు, ఏ ఫ్యాక్టర్ లేదు, ఏ అవసరం తప్ప. మరి ఎట్లా కలిసి ఉన్నారు? అవసరం తప్ప ఏ ఉండదు. అండర్స్టాండింగ్ ఇవన్నీ, ఫ్రెండ్షిప్ ఉండాలి. నేను చూసిన అంటే నువ్వు చెప్పింది కరెక్టా అన్న. నేను నాకున్న 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది లైఫ్ అలాగే ఉంది. నేను ఒక్కరిది కరెక్ట్ అన్నాను, ఈ 9 మందినే కరెక్ట్ అంటాను. సో అలా ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది. ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ ఉంటుందండి. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా వైఫ్ పక్కన కూర్చుంటుంది, ఎదురుగా లాయర్ ఉంటాడు. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ముందు చీప్గా మాట్లాడతాడు అంటది అమ్మాయి. అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్సేనండి. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా అని మెసేజ్లు పెడతారు. దీనికి అమ్మ, చెల్లి, అక్క, నాన్న, మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడు నట్టుగా ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. చూసాను నేను అది. ఇది ఇప్పుడు జరుగుతుంది, నిజం ఇది. కరెక్ట్. ఫ్రెండ్స్ ఉండకూడదా, అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఏమో మీరు ఉంటే ఉన్నారు, మెయింటైన్ చేయండి కాదని. కానీ అవి నేను చూసాను, ఆ సిచ్యువేషన్స్ చూసాను నేను. నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళు, నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్కడ కేర్ ఉండదు అబ్బా, కేర్ ఉండదు కదా. అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్ గా, మన ముందు అక్క, అమ్మ, తల్లి, బేబీ అని తిరుగుతారు మన చుట్టూ, అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఏ రిలేషన్ని చెల్లెని నమ్మొద్దు, అక్కని నమ్మొద్దు, ఇది నమ్మొద్దు. నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు అబ్బా, అది మాత్రం నిజం. సింపుల్ డార్లింగ్, ఇప్పుడు ఒక 5,000 అవసరం వచ్చింది నాకు, నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది. 5,000 ఇస్తే పక్కన పెట్టు, అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షని ఏంటమ్మా ఫోన్ చేయ, ఏంటో అసలు నువ్వు నేను ఉదయం మాట్లాడతా, మధ్యాహ్నం మర్చిపోయాను ఇందాక అడుగుదాం అన్నా, ఒక 5K ఉంటుందా, ఈవినింగ్ ఇస్తా. ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్. సో డబ్బులనే కాదు, ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్ అన్నాము నేను అసలు ఏమో తీసుకోలేను. అది ఎక్కువ చూస్తుండడం వల్ల ఏమో. సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా, సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా, ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్? నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంటే, పబ్బుకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి అయ్యో అట్లా. సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మీకు చాలా సినిమాల్లో సరే పబ్కి వెళ్తారు, ఎంత మహా అయితే 3 గంటలు ఉంటారా? లేదు, నేను ఒక పెద్ద తాగ్గానే దడ్మని పడిపోతాను అక్కడ. పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాను నికోస్ అని. పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో తాగాము. అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను వెళ్ళి ఏం పేరు, నీ పేరు నమ్మడు ఇట్లా మాట్లాడుతుందా, అరే ఏంట్రా అంటారు. ఊరికే నేను బాగా ఎంజాయ్ చేస్తా, అట్లా బెస్ట్ కంపెనీ ఫీల్ అవుతాను నన్ను. సడన్గా పబ్బు వాండర్ వచ్చింది, ఆవిడ 40+ ఉంటారు. యా ప్రసాద్, నేను మీ మావిడ ఎక్కడ చూస్తాను, నేను ఎవరితో ఈ పబ్లో మాట్లాడను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంత. ఆవిడ మీరు పబ్బు పెట్టాడు, మా అబ్బాయి పెట్టాడు, అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను అంత. సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక 20 CR మన దగ్గర ఉంది,
సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నా. కెన్ యూ గైడ్ మీ అన్న? నేను పెట్టి 6 నెలలు అయిందంటే నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తా అంటాను. క్రోర్స్లోనే మాట్లాడుతుందా చూసిన వాళ్ళంతా 2,000 అన్నాడు, 20 కోట్ల గురించి మాట్లాడతాడు. నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు. అట్లా బిహేవ్ చేసేవాడిని. సరే, ఈ పబ్కి వెళ్ళారన్నారు డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి. ఇలాంటివి చేసేవాడిని అక్కడికి వెళ్ళి, ఇలాంటివి వేసేవాడిని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది జాను అని. మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కో బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాను. తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద 20 ప్లేట్లు ఉండేవి. నేను వాళ్ళే బ్రో కానీ పీస్ తీసుకోండి బ్రో అనేవాడు. ప్లేట్ తీసుకొచ్చేవాడిని. అలా 20-10 ప్లేట్లు ఉండేవి. తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చావండి ఎవడకి తెలుసు. వెళ్ళి లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి, పాడతారు కదా, నేను వెళ్ళి పాడేవాడిని. అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని. కట్ చేస్తే బౌన్సర్స్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. బ్రో ఐ కెన్ సింగ్ బ్రో, నేను బాగా పాడతాను బ్రో అంటే, బ్రో వద్దు తోసేవాళ్ళు. ఇట్లా చాలా జరిగాయి. అట్లా ఎంజాయ్ చేస్తాను తప్ప గొడవలు అలాంటివి ఉండవు. అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిగా చేసుకున్నాను. తర్వాత అర్థమైంది. కానీ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 hours ఓకే డీవియేషన్, తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా, ఇవన్నిటి నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని. అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తాను. బట్ ఇలాంటి వాటి నుంచి బయటకు రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నాను. వర్క్ ఎక్కువ పెట్టుకున్నా, కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్పించుకోవడం మొదలు పెట్టా. సో అప్పుడు బిజీ అవ్వడం. ఓకే, బిజీ ఒక్కటే మిమ్మల్ని డివేట్ చేసింది పైన, ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు, ఒక్కదానే ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఆ ఒక్కదే ఉన్న టైం ఒక 4-5 hours కన్నా ఎక్కువ ఉండకూడదు, నిద్రపోయే టైం అయి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో అలా సో వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు. ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూత్ లేదు, ఇలా మాట్లాడుకుంటే. సో బిజీ అట్లా పెట్టుకున్నాను. ఓకే, సరే, మనుషులు అయితే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది. నీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేముండదు. నువ్వు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వింటాను. లేదు సార్ నాకు పిల్లం వదిలేసిందిరా, ఎలా అన్నదిరా అలా అన్నదిరా అంటే నాకు చిరగేస్తారు. అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చిరగేస్తారు. లవ్ ఫెయిల్యూర్ కూడా మందు వేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు. అతను అలా చేస్తున్నా, తను అలా చేస్తున్నాను. ఒకసారి వింటావు, అరే వదిలేరా, యూ డిజర్వ్ బెటర్ అంటాం. వాడు నెలంతా తాగుతూ అదే పని చెప్తే చిరగేస్తుంది మనకు కూడా. సో మన పెయిన్ ఎక్కువ సార్లు ఎవడు విండు. కొత్తలో డిప్రెషన్లో ఉంటావు, 2-3 నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకు అమ్మాయి కోసం బాధపడుతున్నాను, అమ్మాయి రాదో తెలుసు కదా, అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది దానికి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. అయితే ఎదుగుతాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు, సింపుల్. అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా? ఐఎమ్ మ్యారీడ్. మ్యారీడ్ అండి, మ్యారీ వరీడ్ అదే కదా మా ఆవిడ అంటే. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నా. మ్యారీడ్. ఓకే, ఎప్పుడు ఏ ఇయర్లో? 2 years బ్యాక్. ఓకే, రీసెంట్లీగానే. అండ్ మావిడాకులు ఫస్ట్ ఎంతమందికి నెరేట్ చేశారు ఈ స్క్రిప్ట్? అంటే డిఫరెంట్ వాళ్ళకి పిచ్ చేసి ఉంటారు కదా ప్రొడ్యూస్ చేయడానికి. సో ఫస్ట్ ఎక్కడ పిచ్ చేశారో అక్కడే సెలెక్ట్ అయిపోయి పట్టాలు ఎక్కేసారు. యాక్చువల్గా చిల్లీ స్టోరీస్లో కార్తీక్ అనే ఉంటాడు, నాకు బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ VIP అని ఒకటి చేశానండి. పెద్ద ఫ్లాప్ అది అసలు వ్యూవర్షిప్ రాలా. నేను వేరే అబ్బాయిని పెట్టి చేశాను. తర్వాత వేరే లైన్ చెప్పాను అంతే. ఒక అమ్మాయి అబ్బాయి విడిపోదాం అనుకుంటారు, కోర్టులో కండిషన్ పెడతారు 6 months కలిసి ఉండాలని. వాళ్ళు లివింగ్లో ఉంటే అలా ఉంటుందని చెప్పాను. ఈ ఆఫీసు ఈ తోటకూర ఏం లేదు అసలు. అప్పుడు బాగుంది ఇచ్చేసి అన్నారు. ఓ పైలట్ కొట్టగానే ఇంకా కంటిన్యూ చేసేమన్నారు. ఎవరు కథ అడగల. మీ డైలాగ్ ఎలా ఉండేది, రైటింగ్ అంతా కూడా ఏం అడగలేదు వాళ్ళు. మీరు దీనికి ముందు మూవీస్కి వర్క్ చేశారా? ఓ 15 సినిమాలు రాసుంటారు. ఓకే, మాకు తెలిసిన పేర్లు లేవు. పేర్లు అంటే నేను గోస్ట్ నేను యాక్చువల్గా అంటే క్యారెక్టర్ పడుతుందేమో నేను రాసేవాడిని. సార్ నేను ఈ క్యారెక్టర్ నేను రాసుకోవచ్చు. నువ్వు మంచి ఆర్టిస్ట్ రాసుకోమా. మొత్తం కథ అంతా రాస్తే బేసిక్గా నేను ఎలా ఇచ్చేవాడిని అంటే, ఒక వర్షన్ రాయమంటే నేను ఒకటానికి 3 versions రాసేవాడిని. ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో, ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటారేమో, అట్లా ఇచ్చేవాడిని. కథ మొత్తం రాసిన తర్వాత వెన్నెలకిషోర్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్కి డ్రాప్ అయిపో, సత్య అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపో, ధనరాజ్ అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపో, ఆది అనుకుంటున్నాం డ్రాప్ అయిపో. మరి ఇప్పుడు వచ్చిన ఆఫర్లు అది ఎట్లా పిలిచారు?
ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒక డేట్లు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరో లేకపోతే నన్ను పిలుస్తున్నారు. ఓకే. టైం అంతే. స్టార్ట్ అవ్వాలిగా ఎక్కడో ఒకటి. అంతే స్టార్ట్ అయింది అయితే. అయిందంతే. ఏమో అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ అయింది. తెలీదు. అయింది